నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం అంకిత భావం ప్రధానం. మనకు అందించిన వారు శంకర నారాయణ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మనకు నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్క మార్గంలోనైనా అనేక మార్గాల్లోనైనా మనుషులు దైవ సేవ చేసి తరించవచ్చు. కానీ మూగ జీవాలు ఎలా దైవ సేవ చేస్తాయి, ఎలా మోక్షం పొందుతాయి? మహాకవి దుర్జటి సైతం ఇలా ప్రశ్నించి తానే చక్కటి సమాధానమిచ్చాడు. ఆ మూగ జీవాలు మోక్షం సాధించిన విధానాన్ని విశదీకరించాడు. శ్రీ అంటే సాలెపురుగు, కాళం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. వీటికి మోక్షం ప్రసాదించిన కాళహస్తీశ్వరుడి మహిమలను దుర్జటి కొనియాడాడు. భగవంతుడికి చేరువై మోక్షం సాధించడానికి సకల జంతు ప్రపంచానికి అవకాశం ఉందని తేటతెల్లం చేశాడు. మూగ జీవాలు పరమాత్ముడి పట్ల భక్తి శ్రద్ధలు చాటుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. రామాయణంలో ఉడతా భక్తి గురించి తెలియని వారు ఉండరు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే పులకించిపోయి ఉడత ఒంటిని నిమిరాడంటే ఆ మూగజీవి ఎంత పుణ్యం చేసుకుంది. దైవ సేవ ఎంత పరిమాణంలో ఉందని కాదు, ఎంత అంకిత భావంతో జరిగిందన్నది ముఖ్యం. అలాంటి సేవ చేసిన జీవి మీద పరమాత్ముడు పరిపూర్ణమైన కరుణ చూపి మోక్షమిస్తాడు. ఇది దైవానుగ్రహ రహస్యం. ఇక జటాయువు సంగతి జగానికంతా తెలుసు. దశరథుడికి మిత్రుడైన పక్షిరాజు జటాయువు సీతమ్మ తల్లిని అపహరించుకుని వెళ్తున్న రావణాసురుడి దురాగతాన్ని అడ్డుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. ధిక్కారం సహించని రావణాసురుడు జటాయువు రెక్కలు నరికేశాడు. అది తెలిసి శ్రీరామచంద్రుడు జటాయువును అనుగ్రహిస్తాడు. దైవ సేవలో భక్తుడి శక్తి కన్నా భక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఫలితంతో పాటు ప్రయత్నానికి విలువ ఉంటుంది. దానికి దేవుడి నుంచి గుర్తింపు లభిస్తుంది, అనుగ్రహం దక్కుతుంది. మనుషుల దైవ సేవలు రకరకాలుగా ఉన్నట్టే జంతువుల సేవలు కూడా రకరకాలుగా ఉంటాయి. నవవిధ భక్తి మార్గాల్లో ఒకటైన సంస్మరణం భాగవతంలోని గజేంద్రుడిలో కనిపిస్తుంది. మొసలి బారిన పడి తాను ప్రాణాంతక పరిస్థితిలో విలవిల్లాడుతున్నప్పుడు గజేంద్రుడు విష్ణుమూర్తిని శరణుజొచ్చి వేడుకుంటాడు. కలడందరూ దీనులయడని ప్రగాఢ భక్తి విశ్వాసాలు ఉన్న గజేంద్రుడికే ఒక దశలో కలండనెడు వాడు కలడో లేడో అని సంశయం కలుగుతుంది. అయినా విష్ణుమూర్తి వరదుడే. తన భక్తుల్ని రక్షించుకోవడానికి విష్ణువు ఆగమేఘాల మీద బయలుదేరిన తీరును పోతనామాత్యుడు భాగవతంలో అమోఘంగా వర్ణిస్తాడు. భక్తికి భాషలు కూడా అవసరం లేదు. నోరు వాయి లేని మూగ జీవాలు కూడా ఈ పని చేయగలవు. మోక్షము సంపాదించగలవు. పవిత్ర హృదయంతో పత్రం, పుష్పం, ఫలం, తోయంలలో ఏదిచ్చినా తీసుకుంటానని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోనే చెప్పాడు. జగద్గురువే అలా చెప్పినప్పుడు తిరుగేముంది? వస్తు రూపంలో కనిపించని తన హృదయ పుష్పాన్ని మన కంటికి కనిపించని ఆ పరమాత్ముడికి అంకితమిచ్చి పూజ చేస్తే అంతకు మించిన సేవ ఏమి ఉంటుంది? సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాం.